ఓహో, ఇది అంజలి చిన్నప్పటి ఫోటోనా? నాకు తెలుసులే. నువ్వే ఫోన్ చేసి అంజలిని పార్టీకి పిలు. రేపొద్దునే రత్నప్రభ గారి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే బట్టలు అవి సర్దుకోండి. అలాగేనయ్యా. రేపు మా అరవింద్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. సరదాగా మా ఇంటికి రావచ్చు కదా? అలాగే రత్నప్రభ గారు, తప్పకుండా వస్తాను. పాత విషయాలేవి మనసులో పెట్టుకోకండి. అలాగేనమ్మా. మయూరి, వదినా, మన వియ్యంకులకు టిఫిన్ ఏర్పాట్లు చూడు. అలాగే వదినా. రండి. మయూరి, టిఫిన్స్ అన్ని నువ్వేనా చేసినది? లేదు, మీరొస్తారని మా కృష్ణవేణి ఉదయం 5 గంటలకి లేచి మీకోసమే వెరైటీ టిఫిన్స్ ప్రిపేర్ చేసింది. చాలు చాలు. అమ్మా కృష్ణవేణి, అల్లుడి గారు ఎక్కడా? వస్తారత్తయ్య. అరే దేవుడు మామయ్య. అరే కడపత్తయ్య, చంద్రకళత్తయ్య, వీరభద్ర మామయ్య. అరే అలివేణి వదినా, అందరూ వచ్చారు. మేమందరం వచ్చేసాం అల్లుడు గారు. నువ్వు లేకపోయేసరికి నువ్వెక్కడా అని కృష్ణవేణిని అడుగుతూ ఉన్నావు. ఇంతలో నువ్వు వచ్చేసావు. అన్నయ్య కూర్చో, టిఫిన్ చేద్దు గాని. కృష్ణవేణి కృష్ణవేణి, నేను దేవుడు మామయ్య పక్కనే కూర్చుంటాను. అలాగే, మీ దేవుడు మామయ్య దగ్గరనే కూర్చో బాబు. నిన్నెవరొద్దంటారు? వీరభద్రం, నువ్వు అటు కూర్చో. కొంచెం అటు జరుగు. ఎన్ని రోజులకి నేను స్వయంగా చేసి వడ్డిస్తుంటే మీరు తింటున్నారు. నేనెంత అదృష్టవంతురాలి మామయ్య. అమ్మా కృష్ణవేణి, నువ్వు కూడా కూర్చుందూరా? నేను తర్వాత తింటానులే అత్తయ్య. కృష్ణవేణి కృష్ణవేణి, ఇలారా, నేను తినిపిస్తాను. నేను తర్వాత తింటానులే వంశీ గారు. తినాల్సిందే. అమ్మా కృష్ణవేణి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో స్పూన్ తింటే నీ టిఫిన్ పూర్తవుతుంది, అంతే కదా? భలే భలే, అప్పుడు కృష్ణవేణి కూడా టిఫిన్ చేసినట్టే. రా కృష్ణవేణి, రా. వదినా, నెక్స్ట్ నేను. కృష్ణవేణి, ఇట్రా అమ్మా.
నెక్స్ట్ నేను కృష్ణవేణి. అక్క దేవుడు మామయ్య, దేవుడు మామయ్య. నెక్స్ట్ కృష్ణవేణికి మీరే తినిపించాలి. తినిపించండి అయ్యా. పాపం మన కోసం 5 గంటలకల్లా లేచి ఈ టిఫిన్స్ అన్నీ రెడీ చేసినదంట. సరే, ఈ సంత ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్లను మాత్రం వదలరు. కృష్ణవేణి, కృష్ణవేణి, నేను ఇంకా తినిపిస్తాను రా. లేదు వంశీ గారు, నా కడుపు నిండిపోయింది. చాలు. అవును, కాంతం పెద్ద మేడక్క. అవును, ఎక్కడా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నాకు కనిపించలేదు చిన్నత్తయ్య. ఎలాగైనా సరే రత్నప్రభకి ఇప్పుడే చెప్పేస్తాను. నీ మొగుడికి జోష్నాకి పుట్టిన బిడ్డ అంజలి అని చెప్పేస్తాను. రత్నప్రభ ఎక్కడుందబ్బా? రత్నప్రభ, అమ్మాయి రత్నప్రభ, అమ్మా రత్నప్రభ, అమ్మాయి రత్నప్రభ, రత్నప్రభ. గ్యాస్తో కడుపు నిండిపోయింది. ఈ సీక్రెట్ బయట చెప్పకపోతే కడుపు పగిలిపోతుంది. రత్నప్రభ, ఏంటి పెద్దమ్మగారు, మీరిలా వచ్చారు? టిఫిన్ చేశారా?
అందరూ చేస్తున్నారు, నేను తర్వాత చేస్తాలేమ్మా. అయ్యో, వయసులో పెద్దవారు, మీరు టైంకి తినాలి. రండి, నేను వడ్డిస్తాను. అమ్మా, ఒక్క నిమిషం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఏ విషయం పెద్దమ్మా? అంజలి విషయం. ఓ, నా కాబోయే కోడలు అంజలి గురించా? అవునమ్మా. చెప్పండి. అంజలి అనాది కాదమ్మా. అంజలికి అమ్మా నాన్న ఉన్నారు. అయ్యో రామా, అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నానేంటి? పెద్దమ్మగారు, అంజలి గురించి నాకేం చెప్తున్నారో అదంతా నిజమేనా? అయ్యో తల్లి, అసలు నిజాలు తెలిస్తే నువ్వు షాక్ అవుతావమ్మా. అంజలి ఎవరో కాదు, నీ మొగుడు సృజన్ కూతురు. 25 ఏళ్ల క్రితం నీ మొగుడు సిమ్లాల జోష్నాదేవి అని ఆవిడితో లింక్ పెట్టుకుంటే పుట్టిన బిడ్డే ఈ అంజలి. జోష్నాదేవిని కూడా నీ మొగుడు ఈ మధ్య విజయవాడ తీసుకొచ్చి పెట్టాడు. అమ్మో, ఏమైంది కాంతమ్మత్త? ఒరే కరోడా, నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నా, నువ్వెక్కడా కనిపించవలేదు. ఇలారా రా. అబ్బా, ఏమైందత్తా? ఒరే ఒరే కరోడా, నువ్వు అంజలి సీక్రెట్ చెప్పి చచ్చావు. అది మా వాళ్ళకి చెప్తే ఎవరూ నమ్మడం లేదురా. కాంతమ్మత్త, అంత పెద్ద సీక్రెట్ నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారో? అంత మెంటలు అనుకుంటారో? అవును, నిజమే. నువ్వు చెప్పినట్లు అందరూ నన్ను మెంటలా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు కాంతమ్మత్త? ఈ అంజలి సీక్రెట్ నా కడుపులో దాచుకోలేనురా, నా వల్ల కాదు. అయితే డైరెక్ట్ గా వెళ్ళి పెద్ద మేడం గారికి చెప్పేయండి. పెద్ద మేడం అంటే రత్నప్రభే కదా? అవును, ఆవిడ చెప్తే నమ్ముతుంది. చెప్దామని ఇక్కడికి వచ్చానురా, కానీ లాగిపెట్టి కొట్టినట్టు కలొచ్చిందిరా. అబ్బా కాంతమ్మత్త, ఆవిడేం కొట్టదో, అంత నీ భ్రమ. చూడు, కొంచెం ధైర్యం చేసుకుని కాసేపు ఆగి చెప్పు, తొందరపడు మాకు. ఏంది? అట్టాగారా? ఇందా ఈ కూల్ డ్రింక్ తాగి చల్లబడు. ఏంది అట్ట షాక్ అవుతున్నావు కాంతమ్మత్త? ఒరే కరోడా, ఇప్పుడు నాకు కావాల్సింది చల్ల చల్లగా కాదురా, హాట్ హాట్ గా కావాలి. ఏమైంది కాంతమ్మత్త? నమస్కారం. నమస్తే రత్నప్రభ గారు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ జ్యోత్స్న గారు. ఇట్స్ ఓకే. అయ్యో, మా అయ్యగారి సెకండ్ సెటప్ అమ్మగారికి తెలుసా? ఒరే కర్రోడా, మీ అయ్యగారు మామూలుడు కాదురా. నారీ నారీ నడుము మురారి కాంతమ్మత్త. రండి. అసలు ఇప్పుడు ఏం జరగబోతుందిరా? అరవింద్, బ్యాచులర్ పార్టీ అని ఇడ్లీ వడ సాంబార్ ఉప్మా పెడితే ఎలా? అసలు సిసల్ పార్టీ ఏది బాబు? బాబు, ఇది లేదా? అతిథుల కంటే మీకు తొందర ఎక్కువైంది. పార్టీ కదా అని సీసాలు తాగారు, రాత్రికి కిరసన ఆయిల్ తాగించి కక్కిస్తాను. వద్దు మయూరి. నవ్వండి నవ్వండి అల్లుడి గారు, మీ వెనక ఎంత మోసం జరుగుతుందో తెలిస్తే ఏడుస్తారు. అవును అరవింద్, లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సెటప్ చేసావా? అది సస్పెన్స్ డాడీ. ఓకే, నీ ఇష్టం. ఒరే సృజన్, నీకు ఈ సెటప్ ఎందుకురా? అక్కడ నీ అసలు సెటప్ వస్తుంది చూడరా.
రండి. నీ అమ్మ కడుపు మాడ. ఒరే సృజన్, నీ రంకుతో ఎవరికి ఎవరు లింకో తెలియకుండా పోయింది కదరా. మా ఫ్యామిలీతో పాటు మా వియ్యంకుల ఫ్యామిలీ కూడా ఉన్నారు. అందర్నీ పరిచయం చేస్తాను జ్యోత్స్న గారు. ఓ గాడ్, ఇక్కడికి వచ్చే ముందు జ్యోత్స్న ఒక్క ఫోన్ చేసి చెప్పకూడదా? సృజన్, నా ఫ్రెండ్ జ్యోత్స్నాదేవి. ఓ సారీ, మీకు పరిచయమే కదా. నమస్తే. నమస్తే. మా పెద్ద కోడలు కృష్ణవేణి. సృజన్ మేనల్లుడు అరవింద్. నాకు కొడుకు కంటే ఎక్కువ. ఒక రకంగా నా ప్రాణం అరవింద్. వాడికి కాబోయే భార్య అంజలి. నమస్కారం అండి. మా శశిధరు మయూరి. నమస్కారం అండి. నమస్తే. ఒసే రత్నప్రభ, నీ మొగుడు జ్యోత్స్నాల ఊలతో పుట్టిన కూతుర్ని ఆవిడికే పరిచయం చేస్తున్నావా? నీ అంత అమాయకురాలు ఇంకెవరూ ఉండరే తల్లి. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, ఒకరిన మించి ఒకళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారే. అదే బెలూన్ పగిలింది. ఇకపోతే అంజలి అనాథైనా చారదీసి పెళ్లి చేస్తున్న మా వియ్యంకులు లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ. నమస్తే. నమస్కారం అండి. రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయితే జ్యోత్స్న గారు టైంకి నన్ను ఇంటికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. సో తను నాకు ఆత్మీయురాలు. అందుకే ఇది మన ప్రైవేట్ ఫంక్షన్ అయినా తన్ని నేను ఇన్వైట్ చేశాను. సో అరవింద్, ఇప్పుడు నీ పార్టీ స్పెషల్ ఏంటో చెప్పు. పార్టీలో జెంట్స్ సెపరేట్, లేడీస్ సెపరేట్. ఓకేనా? ఓకే, అలాగే మేము సెపరేట్ గానే పార్టీ చేసుకుంటాం. బాయ్ బాయ్ బాయ్. అలివేణిని చూస్తే చాలా బాధగా ఉందమ్మా. మామి గారు, మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. దయచేసి ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా ఉండండి. అనుమానం రాకుండా ఎంజాయ్ చేయండి ప్లీజ్.
కానీ నేను చెప్పినట్టుగా మాత్రం చేయండి. నువ్వు అంజలిని పార్టీలో ఇన్వాల్వ్ చేయి, మిగతా పని నేను చూసుకుంటాను. అంకుల్ దయ్యం! మా అవుట్ హౌస్ లో లక్ష్మీ దయ్యం ఉండేది.